డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ అమర్ హై కామ్రేడ్ తొట్టి కొమరయ్య అమర్ హై కామ్రేడ్ తొట్టి కొమరయ్య తెలంగాణ సాయుధ తొలి అమరవీరుడు కామ్రేడ్ తొట్టి కొమరయ్య. భారతదేశంలో జీవిత ప్రజల విముక్తికి మార్గం ఏంటి అని చెప్పి ఎత్తుకులాట జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పి సోషలిజమే దేశ పీడిత ప్రజలకు విముక్తి అని చెప్పి భావిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ప్రజలు సమీకృతం అవుతున్నటువంటి రోజులవి. అట్లాంటి స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కూడా సాయుధ పోరాటం కానీ లేదా విముక్తి పోరాటం కానీ ఎట్లా జరుగుద్ది అనేటటువంటి ఒక చర్చ భారతదేశ విప్లవ కమ్యూనిస్టు పార్టీలో సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి కాలంలో భారతదేశంలో విముక్తికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఒక రైతాంగ సాయుధ పోరాటం, దీర్ఘకాల రైతాంగ సాయుధ పోరాటం అనేటటువంటి ఒక అంశాన్ని, అదేవిధంగా వెనుకబడిన భారతదేశంలో అర్ధవరుస భారతదేశంలో అర్ధభూస్వామ్య భారతదేశంలో పోరాట రూపం ఎట్లా ఉంటుంది అంటే అది దీర్ఘకాల సాయుధ రైతాంగ పోరాటం, భూమి సమస్యను ఎజెండాగా సాగేటటువంటి వ్యవసాయ విప్లవం ఇసుగా సాగేటటువంటి సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశ విముక్తికి మార్గం అని చెప్పి ఘంటాపరంగా చెప్పినటువంటిది, చాటి చెప్పినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 79 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైనటువంటి, ఇదే రోజున 1946 ఆగస్టు జూలై 4న సాయంత్రం పూట 5-6 గంటలకు కొనసాగుతున్నటువంటి ఒక ఊరేగింపు కడివెండిలో, ఆ ఊరేగింపు మీద రాపాక రామచంద్రారెడ్డి దొరలు, అట్లాగే పన్ను వసూలు చేసుకోవడానికి వచ్చినటువంటి ఆనాటి రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కలిసి చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో కామ్రేడ్ తొట్టి కొమరయ్య చనిపోవటం, ఆయన అమరత్వం పొందటం, ఆయన అమరత్వం పొందిన రోజే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఈరోజు ఒక తొట్టి కొమరయ్య వర్ధంతి మాత్రమే కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైనటువంటి రోజు ఇది. అందుకని ఇది ప్రారంభ దినం. నేటికి భారతదేశంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమై 79 సంవత్సరాలు ముగుస్తున్నా ఇప్పటికీ భారతదేశంలో విప్లవోద్యమం యొక్క పరిస్థితి ఏంటి, ఎలాంటి విప్లవం ఈ దేశానికి అవసరం అంటే అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ దేశానికి సోషలిస్ట్ విప్లవం అవసరమని, ఈ దేశంలో రైతాంగ సమస్య లేదని, ఈ దేశంలో భూమి సమస్య లేదని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈనాటికి కూడా భూమి సమస్య కీలకంగా ఉన్నటువంటి ఒక స్థితి. 79 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మార్గమే ఈ దేశ విముక్తి మార్గం అని చెప్పి ఖచ్చితంగా అట్లాంటి మార్గం తప్ప మరొకటి లేదని చర్చిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అయిపోయిన తర్వాత ఈ దేశంలో భూమి సమస్య లేదని చెప్పడం ఇది మొదటిసారి కాదు. నక్సల్బరీ ప్రారంభానికి ముందే 67 నాటికే భారతదేశంలో భూమి సమస్య లేదు, ఇది పెట్టుబడిదారు దేశంగా అభివృద్ధి అవుతుంది అని చెప్పినటువంటి సందర్భం ఉంది. దానికి పరిష్కారంగా 67లో ప్రారంభమైనటువంటి నక్సల్బరీ ఉద్యమం 69లో సిపిఎంఎల్ ఏర్పాటుకు దారితీసింది. ఖచ్చితంగా మరొకసారి సాయుధ రైతాంగ పోరాటమే భూమి సమస్య ఈ దేశ పోరాటంలో కీలకమైనటువంటిది అనేటటువంటి దాన్ని నక్సల్బరీ పోరాటం మరొకసారి గణానికి తీసుకొచ్చింది. ఆ తర్వాత మరి శ్రీకాకుళ రైతాంగ పోరాటం భూమి సమస్య కేంద్రంగా, భూమి కేంద్రంగా, వ్యవసాయక విప్లవం కేంద్రంగానే శ్రీకాకుళ రైతాంగ పోరాటం జరిగింది. ఆ తర్వాత గోదావరి లోయ 50 ఏళ్ల పాటు కొనసాగినటువంటి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం భూమి సమస్యని ఎత్తిపట్టింది. భూమి సమస్య నేటికి భారతదేశంలో కీలకంగా ఉంది అనేటటువంటి అంశాన్ని మరొక్కసారి మాట్లాడుకోవడం కోసం ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. తొట్టి కొమరయ్య అమరత్వం సాక్షిగా 4000 మంది రక్తదానం చేసినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సాక్షిగా లక్షల ఎకరాల భూముల్ని, 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలు పంచుకున్నటువంటి సందర్భం, వేలాది గ్రామాలు విముక్తైనటువంటి స్థితి ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాధించినటువంటి విషయం. గ్రామాల్లో వ్యక్తి నాగుదోపిడి, బానిస దోపిడి ఇవన్నీ కూడా వాటి పునాదులు కదిలిపోయినటువంటి ఉద్యమమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాటం తప్ప మరొక మార్గం లేదు ఈ దేశ విముక్తికి.
ఎవరని చెప్పినా ఈ దేశంలో 170 మంది నేటికి గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడే జీవిస్తున్నారు. కొద్ది మంది మాత్రమే సేవా రంగం మీద కార్మికులుగా పనిచేస్తున్న పరిస్థితి. కానీ నేటికి 70 మందికి భూమి మాత్రమే ఆధారంగా ఉన్నటువంటి స్థితిలో భూమి సమస్య కేంద్రంగా మరొక పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ విముక్తిలో రైతాంగ స్థాయిలో పోరాటమే దీర్ఘకాల రైతాంగ స్థాయిలో కీలకంగా పనిచేస్తుందని చెప్పి మరొకసారి కొట్లాడిస్తూ కామ్రేడ్ దొడ్డి కొమరయ్యతో పాటు వేలాది మంది అమరులైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఏదేని చెప్తూ ఈ బయ్యారం గడ్డ మీద కామ్రేడ్ గడ్డం వెంకటరామయ్య, దామినేని వెంకటేశ్వరరావు, కంచెర బుచ్చిమల్లు లాంటి వాళ్ళు, కంబాల చంద్రయ్య లాంటి వాళ్ళు, వేములపల్లి వెంకటప్పయ్య లాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ పోరాటానికి స్పందించి జైలు జీవితం అనుభవించి ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర ఈ గడ్డకుంది. మరొకసారి వారందరికీ వినమ్రంగా విప్లవోద్యమాలు నడిపిస్తూ తెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తాం. దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని నెమరవేసుకుందాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మార్గంలో ఈ దేశ విముక్తి కోసం ఉద్యమిద్దామని చెప్పి తెలియజేస్తాం.